First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెటింగ్ కండిషన్స్ ప్రకారం అయితే మరి మార్కెట్ చాలా వరకు ఫ్లక్చువేట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి ఫండ్స్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే చాలామంది అనుకుంటూ ఉంటారు. కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఎవరైతే మార్కెట్లో ఆల్రెడీ కొన్ని ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అది కూడా మెయిన్గా ఎస్ఐపిలో. మనతో పాటు కూడా ఉన్నారు చంద్రశేఖర్ గారు, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇయర్ అయితే కొంచెం మార్కెట్ విషయంలో చాలా వరకు ఫ్లక్చువేషన్స్ అనేది కూడా వస్తూ ఉంది. మరి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకునేటప్పటికీ చాలామంది ఒక తికమక పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎటు వెళ్ళాలనో అర్థం కాక ఒక క్రాస్ రోడ్స్లో ఉన్నట్టు అర్థం అయిపోయింది సార్. మరి ఇలాంటి టైంలో వాళ్ళు ఏ ఫండ్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందో కాస్త సజెషన్స్ ఇస్తారా? గుడ్ క్వశ్చన్ షాత్నిక్ గారు. ఇప్పుడు ఈ తకమక అన్నారు చూసారా, జనరల్గా ఇది ట్రంప్ చేస్తుంది సినారియోలో చూస్తే. టారిఫ్స్ వార్, ట్రేడ్ వార్, దానివల్ల జనాలకి ఏంటంటే ఒక భయం అనేది వచ్చింది, ఫియర్. ఒకటి ఏంటంటే లంసమ్, ఒకవేళ వాళ్ళ దగ్గర లంసమ్ డబ్బులు ఉన్నా సరే ఎలాగ ఇన్వెస్ట్ చేయాలనేది ఒక భయం. సిప్ చేసిన వాళ్ళకి అసలు భయపడక్కర్లేదండి, ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, రైట్, 10-20+. సో ఇలాంటి బేరియర్స్ లైక్ ట్రేడ్ వార్లు కానీ, ఎకనామికల్ డిస్టర్బ్షన్స్ కానీ, ప్రతి ఒక్క కోవిడ్ లాగా లాస్ట్ టైం కోవిడ్ వచ్చింది, తర్వాత రిసెషన్ వచ్చింది, ఇవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ జర్నీ. ఓకే, మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఎస్ఐపి చేసేటప్పుడు. ఓకే, సో లంసమ్గా చేసేటప్పుడు కొంచెం ఈ సిచ్యువేషన్స్ చూసేటప్పుడు ఆలోచించి చేయాలి మనం. సో ఇప్పుడు మనం మీరు అడిగినట్టుగా బెస్ట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలంటే మనం జనరల్గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ చూసేది ఏంటంటే గూగుల్లో కొడతారు బెస్ట్ 5 ఫండ్స్, బెస్ట్ 10 ఫండ్స్ అని కొడతారు, చూపిస్తుంది. అక్కడ 25, 30, 40 రిటర్న్స్ కనబడుతుంది, తీసేసుకుంటారు, రైట్. కానీ నేను ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి అడిగే క్వశ్చన్ ఒకటే ఏంటంటే, సార్ ఇవాళ రిటర్న్స్ మీరు చూసారో, ఎన్ని ఇయర్స్ రిటర్న్స్ చూసారో నాకు తెలియదు. ఓకే, మీరు జనరల్గా చూసేది ఏంటంటే అక్కడ కనబడేది ఏంటంటే 1 year, 3 year, 5 years మీరు చూసేసి తీసేసుకున్నారు. బెస్ట్ ఫండ్స్ ఫస్ట్ 5 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అదే ఫండ్స్ మళ్ళీ నెక్స్ట్ 5 years, 10 yearsలో రిటర్న్స్ అదే ఇస్తుంది అనుకుంటున్నారా? గ్యారంటీ లేదు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే సార్, ఎప్పుడైనా ఒక మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అనేది లేదు. ఓకే, రైట్. సో మనం చూడవలసింది ఏంటంటే మన పెట్టిన అమౌంట్ని ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనం డైవర్సిఫై చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఓకే, అది మనకి ఎప్పుడైతే మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఒక మంత్లీ క్రమబద్ధంగా ఒక అమౌంట్ వీక్లీయో మంత్లీయో క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేసేది ఎస్ఐపి అంటారు. ఈ ఎస్ఐపి చేసేటప్పుడు మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే లాంగ్ టర్మ్ ఉండాలి. అంటే 10 years ప్లస్ అనుకోండి. 10 years తర్వాత మీకు గోల్ ఉండేటప్పుడు ఎస్ఐపి అనేది అసలు మీరు ఏ ప్లాన్లో పెట్టినా సరే మీకు మంచి రిటర్న్స్ అనేది కనబడుతుంది. కాకపోతే మీకు రిటర్న్స్ ఎంత కావాలనేది చూసుకుంటూ ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో, అంటే ఇందాక మా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సా, డెబ్ట్ మ్యూచువల్ ఫండ్సా, హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్సా అని చూసుకుంటూ పెట్టుకోవాలి, రైట్. సో ఇప్పుడు మన కేటగిరీ వైజ్ చూసుకుంటే లార్జ్ క్యాప్ అంటారు. లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్, రైట్. సో అక్కడ రిస్క్ లేదు, పెద్ద పెద్ద కంపెనీలు కదా, బాగా చేస్తుంది కదా అనుకుంటారు. ఎందుకు రిస్క్ లేదు సార్? ఇప్పుడు ప్రతి పెద్ద కంపెనీలు దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఒక ప్రాజెక్ట్ వస్తుంటుంది, ఒక ప్రాజెక్ట్ పోతుంటుంది, అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కదా, ప్రాఫిట్స్ లాస్ ఉంటుంది కదా. సో అక్కడ కూడా రిస్క్ ఉన్నట్టుకే కదా, అదే ఒకటి అర్థం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మిడ్ క్యాప్స్ తీసుకోండి. మిడ్ స్మాల్ క్యాప్స్ జనరల్గా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? చాలా హై రిటర్న్స్ వస్తాయి, రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఎప్పుడైతే మీరు మిడ్ క్యాప్ కంపెనీస్ తీసుకుంటారో, అంటే 100 to 250 కంపెనీస్ తీసుకుంటారో, వాళ్ళు ఏంటంటే ఒక డెవలపింగ్ స్టేజ్లో ఉంటారు, డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంపెనీగా మారాలి, రైట్. అంటే మిడ్ నుంచి లార్జ్కి వెళ్ళాలి. సో మిడ్ క్యాప్ అంటే వాళ్ళ ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి.
ఛాలెంజెస్ చాలా ఉంటాయి, ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. గవర్నమెంట్ అప్రూవల్స్ ఉంటాయి. ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా, ఏదైనా చిన్న కంపెనీస్ సెటప్ చేయాలన్నా చాలా హర్డల్స్ ఉంటాయి. సో అలాంటి ఇవన్నీ కూడా వాళ్ళ గ్రోత్ని తగ్గించవచ్చు కదా సార్. రిస్క్ అయితే అక్కడ కూడా ఉంది కదా. కాకపోతే అక్కడ ఎప్పుడైతే గ్రో అవుతుందో రిటర్న్స్ కూడా అలాగే ఎక్కువ వస్తాయి. రైట్. సో అలాగే స్మాల్ క్యాప్స్ తీసుకోండి, అంటే 250+ కంపెనీస్, చిన్న చిన్న కంపెనీలు, ఎవరైతే ఎంటర్ప్రీనర్స్ ఎంటర్ అయ్యారో వాళ్ళు చూసి ఎదుగుతారని ఒక నమ్మకంతో ఇన్వెస్ట్ చేయడం. 3 సెక్టర్స్, లార్జ్, మిడ్, స్మాల్. సో ఈ మూడిట్లోనే రిస్క్ ఉంది, దేంట్లోని రిస్క్ లేదని చెప్పడానికి లేదు. ఇది కాకుండా సార్ సెక్టరల్ ఫండ్, అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేస్తుంది అంటున్నారు. ఈ ట్రేడ్ వార్ కానీ ఇలాగే కొనసాగుతుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ వచ్చేది ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీస్ బయట నుంచి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఛాన్సెస్ ఇండియాకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫారిన్ కంపెనీస్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరు అలాగే, ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వాలి, ఆపర్చునిటీ ఉంది. ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఈవీ వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. ప్రతి ఒక్క దేనికైతే ఎనర్జీ రిలేటెడ్ కావాలన్నా అలా ఎనర్జీ కంపెనీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటివి చూసుకుంటూ, ఇది కాకుండా సార్ ఇది సెక్టరల్ ఫండ్స్. ఓకే. కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఫోకస్డ్ ఫండ్ అని పెడుతుంటారు, ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్స్. ఓకే. అంటే ఒక 30 కంపెనీనే సెలెక్ట్ చేస్తారు, 30 కంపెనీస్ ఫోకస్డ్గా ఆ 30 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే వెన్ ద కంపెనీస్ ఆర్ 30 ఫోకస్డ్, అదే కంపెనీస్ మీద ఫోకస్ చేస్తూ అది గ్రోత్ ఎలా ఉంటుందని చూసుకుని ఆ 30 కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. సో దిస్ ఇస్ సంథింగ్ కంపేర్డ్ టు లార్జ్ క్యాప్ కంపెనీ లాగా. 100 కంపెనీస్ లార్జ్ క్యాప్, రైట్? దానిలో 30 కంపెనీస్ ఫోకస్ చేస్తూ ఫోకస్డ్ ఫండ్ అనేది కూడా చేస్తారు, అది కూడా బాగా పర్ఫార్మ్ చేస్తారు. ఓకే. అది కాకుండా సార్ ఎవరికైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, బెటర్ రిటర్న్స్ కావాలి, ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా కావాలి, ఓకే, అలాంటి వాళ్ళకి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ కూడా ఉంటాయి. సో ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్ ప్లాన్స్. దాంట్లో ఏంటంటే మీకు లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, 3 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది, మీరు తీయలేరు. ఓకే. అండ్ మీరు పెట్టిన పెట్టుబడి ఆ డేట్ నుంచి 3 years వరకు లాక్-ఇన్ ఉంటుంది. కాకపోతే మీకు మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ ఎలాగొస్తుందో ఆన్ అన్ యావరేజ్ 10 to 15 రేంజ్ రిటర్న్స్గా తీసుకుంటే అలాంటి రిటర్న్స్ ఇచ్చేవి ఉన్నాయి ఈఎల్ఎస్ఎస్లో. ఎందుకంటే ఇట్స్ బోత్ ఆప్షన్. ఒకటి ఏంటంటే ఎగ్జంప్షన్ వస్తుంది వాళ్ళకి, అండర్ 80C 1,50,000 వరకు. అది కాకుండా వెల్త్ కొరకు క్రియేట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే సార్, ఇక్కడ ఎస్ఐపి చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు గోల్ లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి మీరు బెస్ట్ ఫండ్ అనేది చూడకండి. ఓకే. మీ ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేసుకోండి. మీకు ఎప్పుడైతే సమయం 10 years ప్లస్ ఉందో, లార్జ్, మిడ్, స్మాల్, రైట్? ఇప్పుడు ఫ్లిక్సీ, ఇప్పుడు సినారియోలో ఫ్లిక్సీ, మల్టీ అసెట్, ఓకే, దీస్ ఆర్ ద ఫండ్స్ వేర్ యూ కెన్ ఇన్వెస్ట్ ప్రజెంట్ సినారియోలో. ఇది కాకుండా సెక్టరల్ ఫండ్ చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్తే కొన్ని సెక్టర్స్ నేను సెలెక్ట్ చేస్తాను. మీరు ఓన్గా ఆలోచించేటప్పుడు ఏ సెక్టర్లు బాగా చేస్తుందని ఆలోచించండి. మీరు సొంతగా చేసేటప్పుడు కన్జంప్షనా, ఎనర్జీయా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, మ్యానుఫ్యాక్చరింగా, ఇన్నోవేషనా, బిజినెస్ సైకిల్ ఫండా. ఓకే. సో ఈ సెక్టరల్ ఫండ్స్ చాలా ఉంటాయి. దాంట్లో మీరు అన్నీ చేయలేం కదా మనం. సో ఏది బెటర్ నెక్స్ట్ 5 years 10 years సెక్టరల్ ఫండ్ అనేటప్పుడు ఒక సైకిల్, ఒక 5 years 10 yearsలో మళ్ళీ మారిపోతుంటుంది. సో మన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ బట్టి దీన్ని బట్టి మారిపోతుంటుంది. సో అలాంటి ఒక సెక్టర్ని ఐడెంటిఫై చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ అలాంటి దాంట్లో పెట్టండి. ఓకే. డూ నాట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అగైన్. సో ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్ళాలి. ఎస్ఐపిలో చేయడం వల్ల ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే సార్, చిన్న అమౌంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే, రైట్? మీరు ఎంతైనా పెద్ద అమౌంట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇవాళ స్టార్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయలు ఎస్ఐపి స్టార్ట్ చేశారు, 2 years తర్వాత మీరు కట్టలేకపోతున్నారు, మీరు ఆపేసేయచ్చు. బట్ స్టిల్ మీ ఫండ్ వాల్యూ పెరుగుతుంటుంది.
తీయకుండా ఉండాలి, తీయకుండా ఉండాలి. సో ఫండ్ వాల్యూ పెరుగుతుంది. మీరు ఒకవేళ ₹1,00,000 కట్టారు, రేపు మీకు జీతం పెరిగింది, మీరు ఇంకో 50,000 పెంచుకోవచ్చు. రైట్. ఒకవేళ మీరు ఇంత క్రియేట్ చేసి మీ గోల్ 20 years ఉంది, మీ 15th year వచ్చినప్పటికి మీకు ఒక 10 లక్షలు అవసరం వచ్చు, మీరు తీసుకోవచ్చు. ఓకే, అంటే అది లాంగ్ టర్మ్లో వచ్చే దాని మీద ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుందా? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి సార్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మీకు తీసేటప్పుడు మీ కరెంట్ వాల్యూ మైనస్ యువర్ ఇన్వెస్టెడ్ వాల్యూ, ఓకే, దాని మీద 12.5% ట్యాక్స్ తీసుకుంటారు. వాళ్ళు మీకు ఇచ్చేస్తారు, మీరు పే చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేసేటప్పుడు మీరు పే చేసుకోవాలి. సో ఈ ప్రతి ఒక్కరు ఏంటంటే క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే, నేను కరెంట్ వాల్యూ మైనస్ ఇన్వెస్టెడ్ వాల్యూ, కానీ ప్రతి సంవత్సరం 1,25,000 వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. అది కూడా కాస్ట్ వాల్యూలో ఇంక్లూడ్ చేయాలి. ఓకే, అప్పుడు కరెంట్ మైనస్ ఆ వాల్యూ తీసిన తర్వాత దాని మీద వచ్చింది 12.5%. సో మీరు అదన్నీ క్యాలిక్యులేట్ చేయకుండా డైరెక్ట్ కరెంట్ వాల్యూ కాస్ట్ వాల్యూ తీసుకుని మైనస్ చేస్తే మీకు రిటర్న్స్లో కూడా పోతుంది, ఇంకేం కనబడదు మీకు. సో ప్రతి ఒక్కరికి ఉండే అపోహ అదండి, కరెక్ట్ క్యాలిక్యులేషన్ కాదు అది. అది చూసుకుంటూ ఈ ఎస్ఐపి అనేది చేసుకుంటూ వెళ్తే వెల్త్ సమయం ఉండాలి. ఎప్పుడైతే దే ఆర్ యంగ్ 25 yearsకి ఎప్పుడైతే ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ సిప్ అనేది వరం అండి. యా, అదే ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఎప్పుడైతే వాళ్ళకు ఒక 40 years వచ్చిందనుకో, దే కెన్ సీ అనే సమ్ లంసమ్ అమౌంట్ ఇన్ దేర్. అవునండి. సో ఆ టైంలో మనకి వీఆర్ నాట్ అంటే 40 తర్వాత 40-45 తర్వాత మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత జాబ్ సాచురేషన్స్ వచ్చేస్తాయి. అక్కడి నుంచి శాలరీలు పెరగవు, ఆయన వదలలేడు, ఇంకో కంపెనీకి వెళ్ళారు. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదే ఆ టైం రాకముందే మన కార్పస్ అనేది క్రియేట్ చేసుకోగలిస్తే తర్వాత మీ ఇండివిజువల్ మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఆ డబ్బులతో మీకు SWP చేసుకుని మీ ఫిక్స్డ్ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు, లేదు మీ పార్ట్లీ కొంత అమౌంట్ తీసుకుని ఇంకేదైనా బిజినెస్ చేసుకోవచ్చు. You can do a lot of things. Right. SIP is a beauty in investment. Mutual funds ఎవరైతే తక్కువ సంపాదిస్తారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్ వాస్ వెరీ నైస్ సార్. ఏంటంటే మెయిన్గా ఈ టాపిక్ ద్వారా అయితే సో యంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు దిస్ ఇస్ అ గుడ్ ప్లాన్. అండ్ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్పారు సార్. సో ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.